రెక్కలు చాచిన నల్లటి గబ్బిలం లాంటి ఆకారం. ప్రస్తుత యుద్ధ విమానాల తీరు కన్నా దాని రూటే సపరేటు. ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానం గాల్లోకి లేచిందంటే ప్రత్యర్థి కిల్లా కల్లాసే. ఎంతటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నైనా ఏమార్చి సైలెంట్గా వచ్చి వైలెన్స్ను సృష్టించడం దీని లక్షణం. ఇది B-2 స్పిరిట్ యుద్ధ విమానం. దీన్ని ఇరాన్లోని ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరి కోరి రంగంలోకి దించింది. మిత్రదేశాలకు దీన్ని ఇచ్చేందుకు కూడా అగ్రరాజ్యానికి మనసు రాలేదంటే అర్థం చేసుకోండి మరి దీని పవర్ ఏంటో. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అనేది అమెరికా ఆయుధాల్లోకెల్లా కీలకమైంది. ఈ బాంబర్ అత్యంత అధునాతన ఆయుధాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అధునాతన శత్రు వైమానిక రక్షణలను ఛేదించి ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ను మోసుకెళ్లగలదు. బలవర్తకమైన భూగర్భ లక్ష్యాలను నాశనం చేయగల సత్తా దీనికి ఉంది. అత్యాధునిక స్థాయిలో రూపొందించబడిన ఈ వార్ ఎయిర్ క్రాఫ్ట్ లో 30,000 పౌండ్లు అంటే 15 టన్నుల భారీ బంకర్ బస్టర్ బాంబు ఉన్నట్టు సమాచారం. టెహ్రాన్ సమీపంలోని ఫోర్ట్ సైట్ తో సహా ఇరాన్ అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవటానికి అమెరికా ఈ ఆయుధాన్ని ఉపయోగించింది. ఈ B-2 స్పిరిట్ బాంబర్ ఒక యాంగిల్లో చూడ్డానికి అచ్చం పక్షిలా ఉంటుంది. కానీ అది దాడి చేస్తే నేల అగ్నిగుండంలా మారుతుంది. అమెరికా వైమానిక దళం కోసం నార్థ్రప్ గ్రుమన్ అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణిగా భారీ వ్యూహాత్మక బాంబర్ గా ఇది గుర్తింపు సాధించింది. B-2 ఫ్లయింగ్ వింగ్ విమానంగా ప్రఖ్యాతి చెందింది. దీనికి సాంప్రదాయ ఫ్యూజ్లేజ్ తోక ఉండవు. అత్యంత వేగంగా గగనతలంలోకి దూసుకుపోయేలా స్టెల్త్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. సాంప్రదాయ అణ్వాయుధాలు రెండింటినీ మోసుకెళ్లే సామర్థ్యం B-2 బాంబర్ కు ఉంది. పచ్చన్న యుద్ధ కాలంలో ఘర్షణలు చెలరేగితే గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జార విడిచేందుకు అమెరికా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లో చేపట్టింది. నార్థ్రప్ గ్రుమన్ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించి విధ్వంసాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలను ఈ బాంబర్లు పొందుపరిచారు. అక్కడి రాడర్లు గగనతల రక్షణ వ్యవస్థను ఏమార్చేందుకు వినూత్న డిజైన్ స్టెల్త్ పరిజ్ఞానంతో నార్థ్రప్ దీనిని రూపొందించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత B-2 బాంబర్లకు అమెరికా సరికొత్త హంగులను సమకూర్చింది. అణుబాంబులతో పాటు సాంప్రదాయ బాంబులను ప్రయోగించేలా దీన్ని తీర్చిదిద్దింది. 1999 నాటి కొసావో యుద్ధ సమయంలో అమెరికా దీన్ని తొలిసారిగా ప్రయోగించింది. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగింది.